మొత్తం బంగారంతో పూత పోసారండి, మొత్తం బంగారంతో చేశారు. షాకింగ్, ఇది మార్కెటా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రపంచం. కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో, డోంట్ మిస్ గైస్. నేనైతే చాలా కష్టపడి షూట్ చేశాను. వాళ్ళు అక్కడ ఎల్లో చేయకపోయినా కానీ కొంచెం వాళ్ళతో తిట్లు తిని దొంగతనంగా వీడియో అయితే తీశాను. లోపల అయితే మొత్తం కంప్లీట్గా చూపించడానికి ట్రై చేశాను. డోంట్ మిస్ గైస్. ఆది అయితే అస్సలు కట్టుకోవట్లేదు, అది ట్రై చేసి వదిలేసినాము, అస్సలు కట్టుకోవట్లేదు. ఈ అంకుల్ కూడా ట్రై చేశారు కానీ అస్సలు లేదు, పర్లేదు అవసరం లేదంట. ఓకే చిన్నపిల్లడు కాబట్టి ఏం కాదు అంటున్నారు. ఇప్పుడు మా వాళ్ళు తలకు కట్టుకున్నారు కదా, అది అక్కడ అమృత్సర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలంటే జెంట్స్ ట్రెడిషన్. లేడీస్ అయితే తలపైన చున్నీ వేసుకోవాలి, మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు నన్ను. సో అలాగా అది మ్యాండేటరీ అనమాట. ఇలా చిన్నపిల్లలు కట్టుకోకపోతే ఇంకా అది ఏం చేయలేం కదా, అది ఎక్స్క్యూజ్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎలక్ట్రికల్ ఆటోస్ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు, నేను ఫస్ట్ టైం చూడడం దీన్ని. వేరే ఎస్టేట్స్లో ఎక్కడ నేను చూడలేదు, ఢిల్లీలో చూసా కానీ అది ఇట్లా లేదు. చాలా స్పేషియస్గా బాగుంది కదా, ఫ్రీగా వెంటిలేషన్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, పార్కింగ్ నుంచి లెఫ్ట్లో ఈ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి అమృత్సర్ టెంపుల్కి వే అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మార్కెట్. నేను షాక్ అయ్యా, ఇది మార్కెట్ ఏంట్రా బాబు, ఇదేదో కోట అనుకున్నా నేనైతే. అది ఎలా అంటే మన దగ్గర కాంప్లెక్స్లోని నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి కదా, అది అట్లాగనమాట. చాలా బాగుంది కదా, అందుకే అంటారేమో అమృత్సర్ హిస్టారికల్ సిటీ అని. మీకు ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది జలియన్ వాలా బాగ్. మన షార్ట్ వీడియో వచ్చింది, అందులో చూడండి. జస్ట్ జలియన్ వాలా బాగ్ని క్రాస్ చేసి ముందుకెళ్తే టెంపులే అనమాట. చూడండి, కొన్ని వేల మంది జనాలు వస్తున్నారు లోపల నుంచి. అక్కడ కనిపిస్తుంది కదా గోపురం లాగా మీకు గోల్డెన్ కలర్లో, అక్కడికి వెళ్ళాలి మనం. చాలా దూరం వాక్ చేయాలి. బేబీ టాయ్ తీసుకొచ్చి మంచి పని అయింది. ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్లోనే శనిదేవుడి టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడికి చాలామంది వెళ్ళడం అయితే నేను చూడలేదు, ఒక్కరిద్దరు వెళ్ళారంతే. ఫైనల్లీ మనం గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాము. బయట నుంచి అయితే పైన గోపురానికి గోల్డ్ కలర్ కనిపిస్తుంది, గోల్డ్ పోత పోసింది. లోపల మొత్తం గోల్డ్తో పోత పోసి ఉంటుందంట, కానీ లోపలికి కెమెరా ఎలా చేస్తారో లేదో తెలీదు. సో ఇప్పుడైతే ఒక ఓవరాల్ లుక్ అయితే మన టెంపుల్స్లో వేస్తారు కదా ఎండాకాలము, కొంచెం చల్లగా ఉండడానికి పాదాలకి. వాళ్ళ క్యూ లైన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అక్కడ చలి ఎక్కువ కాబట్టి టైల్స్ అనేవి చల్లగా పాదాలకు అంటుకోకుండా అలా వేడిగా ఉండడానికి కొబ్బరితో అల్లిన మ్యాట్స్ వేసారనమాట. ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళాలి. అయింది కదా, ఓన్లీ డైరెక్ట్ ఎంట్రన్స్ లో వాటర్ పెట్టారు కింద. వాటర్ లో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నారు. చూడండి, లోపలికి రాగానే మనకి ఇక్కడ మొత్తం టెంపుల్, మెయిన్ టెంపుల్ చుట్టూ వాటర్ ఉంటుంది కదా, అక్కడ ఆ వాటర్ అందరు తలపైన చల్లుకుంటున్నారు లోకల్స్. సో మేము కూడా తలపైన చల్లుకొని తర్వాత దేవుడికి దండం పెట్టుకొని దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో అందరు ఇలా దండం పెట్టుకున్నారు, మేము కూడా అలానే పెట్టుకున్నాం. ఫోన్స్ అసలు నోట్ అలౌడ్ అని చెప్పి చాలాసేపు ఇబ్బంది పెట్టారు. తర్వాత లోపల కొంతమంది ఫోన్స్ తీయడం చూసి నేను కూడా ఎలాగోలా డేర్ చేసా. ఒక పక్క చిన్నోడు ఏడుస్తుండ్రు. చూడండి, మెయిన్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ప్యూర్ గోల్డ్తోని మొత్తం పోత పోసారనమాట. చుట్టూ వాటర్ ఉంది. ఇది కొన్ని ఎకరాల్లో చాలా పెద్ద ప్లేస్ అనమాట. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ చాలామంది జనాలు ఉన్నారు. అక్కడ క్యూ లైన్ చూసారు కదా, ఎంత పెద్దగా ఉందో. నా లైఫ్లో నేను అంతసేపు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పిల్లలు మళ్ళీ లేడీస్తోనే ఉండాలంట. నేను చాలాసేపు ఎత్తుకొని ఉన్నా చిన్నోని, చాలా కష్టపడి దర్శనం చేసుకున్నాం మేమైతే.
భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా. ఇది ఒక మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇది నేను చాలా సీక్రెట్గా తీసాను అనమాట. చూడండి ముందు వాళ్ళందరూ లోకల్ పంజాబీస్ ఉన్నారు. చాలా కష్టపడి 6 మధ్యలో తీసాను నేను. మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు ఉండకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నాకు కొంచెం పిల్లలతో ఎంత ఇబ్బంది అయినా కూడా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము షాపింగ్ చేసుకొని కొంచెం ధర్మశాల వెళ్ళామన్నమాట. ధర్మశాలకు ముందు ఇక్కడ అమృత్సర్కి వచ్చాము. సో తర్వాత ధర్మశాల వెళ్ళాము. ధర్మశాల వ్లాగ్స్ ఇంకా రాబోతున్నాయి, అవన్నీ మిస్ అవ్వకండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.